తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రమైన మా జీవితంలో మరి ఒక నూతన మాసమును అనుగ్రహించి ఈ లెంట్లోని ఉపవాస దినంలోని 2వ ఆదివారం కొరక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో 2 మాసములు గడిచిపోయి ఉండగా ఈ మార్చి నెలలో నీవు మా కొరకు దాచి ఉంచిన ప్రతి దీవెనల కొరకు, నీ వాగ్దానముల కొరకు, నీ హెచ్చరికల కొరకు, నీ కృపలన్నిటి కొరకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఉపవాసముతో, నిరీక్షణతో, ధైర్యంతో, విశ్వాసముతో ముందుకు కొనసాగుచుండగా నీ వాక్య సందేశముల చేత బిడ్డలు బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి నీ మహిమ కొరకు, నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మార్చి నెలలోనికి, నూతన మాసంలోనికి ఈ మొదటి దినము, మొదటి పరిశుద్ధ దినము, ఆ తర్వాత ఉపవాసంలో లెంట్లో 2వ పరిశుద్ధ ఆదివారం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగము మానవాళి వేదన భారమును సమిష్టిగా పంచుకొనుట కొరకైన పిలుపు అనేది మీరు రాసుకోండి. కాల్ టు షోల్డర్ ఈచ్ అదర్ బర్డన్స్. షోల్డర్ ఈచ్ అదర్స్ బర్డన్స్ అంటే ఎదుటి వారి భారమును, షోల్డర్ అంటే భుజ భారం కదా, అతని భుజం మీద రాజ్య భారం అనే మాట ఉంటుంది కదా, యెషయా గ్రంథం 9:6లో. ఇక్కడ మనం చూసినట్టయితే మానవాళి వేదన భారమును సమిష్టిగా పంచుకొనుట అంటే సమానంగా భరించుట అని అర్థం. దాని కొరకు మనకు ఇవ్వబడేటువంటి దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. 2 శామ్యూయల్ 9th చాప్టర్ వర్సెస్ 1-13. కీర్తన గ్రంథం నుంచి 41వ కీర్తన, సామ్స్ 41. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10. గలేషియన్స్ 6th చాప్టర్ వర్సెస్ 1-10. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12. ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగాలు కాబట్టి మనం మరొకసారి బలంగా సిద్ధపడదాం, చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే మరి మొదటి బైబిల్ పాఠంలో మెఫీబోషెతు గురించి మనం ప్రార్థన చేసి వాక్యం చదివితే వికలాంగుల ఆదివారంలో కూడా ఈ మెఫీబోషెతు వస్తాడు. తర్వాత స్వస్థపరచు ఆదివారం వచ్చినప్పుడు ఈ మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వస్తుంది. ఇక బీదలను కనికరించడానికి మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా కీర్తన గ్రంథం 41వ కీర్తన వస్తుంది. ఇవన్నీ మనం బాగా చదువుకున్నటువంటి పాఠ్యభాగాలు కాబట్టి ఈ ఉపవాస దినాల్లో మనం కొంచెం జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించుకొని ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందాం. మీకు అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను కదా. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే వేదన భారము అంటే వేదన ఎప్పుడు కలుగుతుందంటే మొయ్యలేనటువంటి సమయం వచ్చినప్పుడు. ఒకని హృదయ వేదన వానికి మాత్రమే తెలుస్తుంది కదా. ఇక్కడ మనం చూస్తే మానవాళి వేదన అని చెప్పేసి ఉంది. ఈ మానవాళి వేదన అనే అనుకు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అంటే మానవాళి అంతటి వేదనకు కారణం 3. మొదటిది ఏంటంటే పాప భారము. వేదన భారానికి దారి ఏంటంటే పాప భారము. 2వది శాపభారం. ఈ రెండింటి నుంచి విడిపించడానికి వచ్చేటువంటి భారం ఏంటంటే రక్షణ భారము లేదా ఆత్మల గురించిన భారం, నశించిపోతున్న వారిని గురించిన భారం. ఇవి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫస్టే మనం జ్ఞాపకం చేసుకుంటే పాప భారము, శాప భారము, తర్వాత ఆత్మలను గురించిన రక్షణ భారం. ఈ 3 1 2 3 రాసుకుంటే మనం చేయబోయేటువంటి వాక్య సందేశం మొత్తం కూడా ఈ 3టికి సంబంధించిందే ఉంటుంది తప్ప నాట్ బియాండ్ ది 3 థింగ్స్.
అయితే ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం ఏంటి అని అంటే, వీటన్నిటిని కూడా భారం అని చెప్పేసి అంటే, అసలు భారం అంటే ఏంటి అంటే మోయలేనిది భారము కదా, లేకపోతే బరువు, లేకపోతే బాధ్యత. భారం అన్న బాధ్యత అన్న, ఎవరైనా ఒక భారం మోయాలి అనుకుంటే ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. అంటే భారమునకు మరి ఒక పేరు ఏంటంటే బాధ్యత. భారమునకు ఇంకొక అర్థం ఏంటంటే బరువైనది అని అర్థం. భారం అంటే బరువైనది. ఓకే కదా. ఇక్కడ మనము 7 పాయింట్లు నేను మీకు చెప్పేసి వాక్య సందేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే, మనకు తెలుసు పాప భారం కదా. ఈ పాప భారాన్ని గురించి మనం ఏం చెప్తామంటే, ఎప్పుడు వచ్చింది పాప భారం అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. ఏదైనా తోటలోంచే పాపం బయలుదేరింది. ఈ పాప భారము నుంచే శాపభారం వచ్చింది. అరే పాప భారం వేరు శాపభారం వేరే అంటే వేరనే చెప్పాలి మనం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పాపం చేశాడు. ఓకేనా. ఆదాము పాపం చేశాడు. దేవుడు ఏం చెప్తాడంటే ఆ 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆదాము నిన్ను బట్టి నేల శపించబడ్డది, నీ నిమిత్తము నీ కొరకు నేల శపించబడ్డది. నేను మీకు ఇంతకుముందు ఈ వాక్యాన్ని 2-3 వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తుంది. ఆదాము పాపం చేసిన తర్వాత భూమి శపించబడ్డది ఆదాము నిమిత్తం. అప్పుడు భూమి నీ కొరకు ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిపిస్తుందని. ముళ్ళు అనేటువంటి మాట దేనికి గుర్తు అంటే శ్రమకు గుర్తు, బాధకు గుర్తు. ఈ ముళ్ళు గచ్చ పొదలు ఆదికాండము 1వ అధ్యాయం ఈ యొక్క 3వ అధ్యాయం 17-18 వచనంలో స్టార్ట్ అయ్యి భూమి మొలిపిస్తే ఈ ముళ్ళ కిరీటము యేసు ప్రభు తల మీదకి వెళ్ళింది. అనగా అర్థం ఏంటంటే, ఎప్పుడు గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు వచ్చినాయంటే శపించబడ్డప్పుడు నీ నిమిత్తము నేల శపించబడుతుంది. అంటే దేవుడు ఆదామును శపించలేదు, కానీ ఆదాము కొరకు నేలను శపించాడు. ఇక్కడ మీరు ఇంకొక మర్మాన్ని తెలుసుకోండి. ఇక నుంచి ఆదాము బ్రతకబోయేటువంటి నేల శాపగ్రస్తమైన నేల, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలతో ఉండినటువంటి నేల. కానీ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేల మట్టితో ఆదామును సృజించాడు. చూడండి, అది శపించబడ్డ నేల కాదు. ఇది మనందరం కూడా గ్రహించాలి. మంచి శాపగ్రస్తము కాని నేల నుంచి దేవుడు మనల్ని తీశాడు. కానీ మనం బ్రతుకుతున్నది ఎక్కడ అంటే శాపగ్రస్తమైన నేల మీద బ్రతుకుతున్నాం. నువ్వు చెమట వచ్చి పని చేస్తావు, అవునా. అక్కడ చక్కగా చెప్తుంటే నీ నిమిత్తము నేల శపించబడ్డది. ఏం మొదలైంది? శాపం మొదలైంది. ఎందుకు శాపం మొదలైందంటే ఈయన చేసిందేం పాపం, ఈయన కొరకు చేయబడ్డదేమో శాపం. అందుకనే శాపగ్రస్తమైనటువంటి మ్రాను మీద శాపగ్రస్తునిగా యేసయ్య వ్రేలాడాడు. ఇంకోసారి మనం చూద్దాం శాపభారం అంటే ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో యేసయ్య తన ఎడమ ప్రక్కన ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడ్డ నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళని ఏమని అడ్రస్ చేశారంటే శపించబడిన వారు అన్నాడు. అదే 25వ అధ్యాయం 39వ వచనంలో లేదా 37వ వచనంలో ఏమన్నంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆశీర్వదించబడ్డారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ శపించబడ్డవారు. ఇక్కడ మన అంశం ఏంటంటే, మానవాళి వేదన భారమును సమిష్టిగా పంచుకొనట అనేటువంటి మాట మనం తీసుకున్నట్టయితే, ఆశీర్వదించబడిన వారు అందరి భారాన్ని పంచుకున్నారు. ఒకడు చెరసాల్లో ఉన్నాడు, వాడిని పోయి చూశారు. అంటే వాని భారం అంటే ఏంటి? బాధ కదా, బరువైనది. అయితే చెరసాల్లో ఉంటే పోయి చూశారు. ఏం చేశారు అక్కడ? అని దర్శించి మాట్లాడి వచ్చారు.
వారు చేయగల సహాయాన్ని చేసి వచ్చారు. అందుకే నేను మీకేం చెప్పానంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు దేవుడు నాకు అనుగ్రహించాడు. శిష్యులు విన్నట్లుగా ప్రతి ఉదయం ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం. అలసిన వారిని ఏం చేయాలంటే మాటల చేత ఊరడించాలి. అవునా? ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే వారు చెరసాలలో ఉన్నవారిని, రోగంతో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని, వాళ్ళ యొక్క భారాన్ని వీళ్ళు సమిష్టిగా పంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే ఆశీర్వదించబడిన వాళ్ళు అయ్యారు. వీళ్ళేమనంటే నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాలు ఉన్నావు, నువ్వెప్పుడు రోగిపోయినావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, అసలు నిన్ను ఎప్పుడు మేము చేయలేదు. అప్పుడు ప్రభు చెప్తాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేయలేదు కనుక నాకు కూడా మీరు చేయలేదు అంటాడు. వాళ్ళకి ఏం టైటిల్ పెట్టంటే శపించబడిన వారన్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా మానవాళి వేదన భారమును సమిష్టిగా పంచుకున్న ఏకైక సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవం ఎవరంటే మన రక్షకుడైన యేసయ్య. యేసయ్య మన భారములను సమిష్టిగా పంచుకున్నాడు. ఎందుకు అనంటే లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీరు విడిచిననుంది. అవునా? యేసు మన భారమును సిలువలో భరించి దప్పికొనుచున్నానని చెప్పాడు. మన భారమును ఆయన సిలువలో భరించాడు. సర్వమానవాళి భారం భరించుట ఒక యేసుపాదంకి కానీ ఒక ఏ విశ్వాసికి కానీ సాధ్యం కాదు. కాబట్టి భారం పంచుకుందామని చెప్పి ప్రసంగం చేయడం వేరు, భారంను నిజంగా పంచుకోవడం వేరు. ప్రతి ఒక్క దైవజనుడు కూడా నాకు తెలిసి ఎంతోమంది పేద బిడ్డల యొక్క జీవితాల్లో వారి భారాన్ని పంచుకున్న వారే. మళ్ళీ చెప్తాను, భారం పంచుకోమంటే 10,000 సహాయం చేయడం కాదు, కానీ ఆ బిడ్డ కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. ప్రతి దైవజనుడు కూడా మానవాళి యొక్క భారంను బాధ్యతతో సమిష్టిగా పంచుకున్నటువంటి సేవకులని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీకు 7 విషయాలు చెప్తానని చెప్పేస్తున్నాను కదా. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, మొదటి బైబిల్ పాఠంలో సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1-13లో దావీదు తన స్నేహితుని కుటుంబ భారమును పంచుకున్నాడు. నెంబర్ 1లో దావీదు తన స్నేహితుని కుటుంబ భారమును సమిష్టిగా పంచుకున్నాడు, వహించాడు. అనగా మనం ఏం చేయాలంటే, దావీదును మనం చూసినట్టయితే ఆ యొక్క 9వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు, యోనాతాను కుటుంబంలో సౌలు కుటుంబంలో ఉపకారం చేయడానికి యోనాతాను కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అని అడిగితే అక్కడ సీబా అనేటువంటి వాడు ఉంటాడు. చెప్తా ఉంటే, అయ్యా యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, అతడు లోదేబారులో మాకీరు ఇంట్లో ఉన్నాడు, అతడు కుంటివాడు, అతని 2 కాళ్ళు కుంటివి అని చెప్పి రాయబడుతుంది. ఏది 13వ వచనంలో, 2 శామ్యూయల్ 9:30 అతని కాళ్ళు 2 కూడా కుంటివి. ఈ కుంటివాడు ఎట్లా అయిపోయాడంటే, ఆ యొక్క 2వ సమూయేలు 4:4లో చెప్తుంటే, ఈ యొక్క పుట్టుకతోటి ఆయన కుంటివాడు కాదు, కానీ అందరు చచ్చిపోయారని చెప్పి, సౌలు చనిపోయాడు, వీళ్ళు చనిపోయారని చెప్పినప్పుడు యోనాతాను కుమారుని బాధ్యత తీసుకునేటువంటి దాది ఆయన ఎత్తుకొని వెళ్తుంటే వాడు కింద పడ్డప్పుడు అందరు తొక్కుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అతని కాళ్ళు 2 కుంటివైపోయినాయి. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే, యోనాతాను నిమిత్తము ఉపకారము చేయుటకు, మీరు ఆ వచనం స్పష్టంగా యోనాతాను నిమిత్తము
యోనాతాన్ నిమిత్తం ఉపకారం చేయటకు సౌలు ఇంటి వారు ఎవరైనా బ్రతికున్నారా అంటాడు. ఎందుకు అనంటే 1 Samuel 18th chapter verses 1 to 8 వరకు అక్కడ ఏముంటుందంటే, యోనాతాను బ్రతికున్న దినాల్లో 1 Samuelలో యోనాతాను దావీదుతో ఒక నిబంధన చేసుకొని తన హృదయాన్ని హత్తుకొని అక్కడ హృదయానుసారమైనటువంటి స్నేహితులుగా వాళ్ళు ఒకరికొకరు హత్తుకొని నిబంధన చేసుకున్నారు. అప్పుడు యోనాతాన్ ఏం చేశాడంటే తన దుప్పటిని, ఖడ్గమును, విల్లును కర్రను యోనాతాన్ తన వెంట తీసి దావీదుకి ఇచ్చేశాడు. ఆ సమయంలో యోనాతాన్ యొక్క తండ్రి సౌలు రాజు దావీదును చంపాలని చెప్పి చూస్తున్నాడు. అటువంటి కష్టతరంలో దావీదు యొక్క భారాన్ని తన స్నేహితునిగా భావించుకున్నటువంటి యోనాతాను పంచుకున్నాడు కనుక 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనంకి వచ్చే వరకు దావీదు రాజుగా ఉన్నాడు, యోనాతాను చచ్చిపోయాడు. కానీ యోనాతాను దావీదుతో చేసిన నిబంధన మాత్రం చచ్చిపోలేదు. అప్పుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు తన యొక్క పనివారిని పిలిచి అడుగుతున్నాడు, యోనాతాను నిమిత్తము, సౌలు నిమిత్తం కాదు, యోనాతాను నిమిత్తము ఉపకారము చేయుటకు సౌలు ఇంటిలో ఎవరన్నా బ్రతికున్నారా అని అడిగాడు. వెంటనే చెప్తున్నట్టే, అయ్యా ఒకడు బ్రతికున్నాడు, మెఫీబోషెత్ అనేవాడు బ్రతికున్నాడు, అతడు లోదెబార్ అనేటువంటి ప్రాంతంలో మాకీరు ఇంట్లో ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే దావీదేమంటే, మీరు వెళ్ళి అని పట్టుకొని రండి అన్నప్పుడు పనివారు వెళ్ళి ఆ యొక్క లోదెబార్లో మాకీరు ఇంట్లో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతుని రథముల మీద తీసుకొని వచ్చేసారు. అక్కడ చివరికి జరిగిన విషయం అంటే, దావీదు మెఫీబోషెతుని చూసి, మెఫీబోషెతు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇదిగో నీ తండ్రి ఇంటి వారి యొక్క పంట మొత్తం నీకు అప్పచెప్తున్నా, నీకు వచ్చేటట్టు చేస్తున్నా, నీవు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నా భోజన బల్ల దగ్గర నా కుమారులలో ఒకనిగా నువ్వు భోజనం చేయడానికి నీకు ఇంత సిద్ధపాటు దయచేసాం. వెంటనే మెఫీబోషెత్ చెప్తాడు, అయ్యా సచ్చిన కుక్క వంటి వాడిని నన్ను నువ్వెంత ప్రేమిస్తున్నావు అన్నప్పుడు యోనాతాను నిమిత్తము అనగా యోనాతాను చేసిన నిబంధన నిమిత్తము మెఫీబోషెతుకు ఆశీర్వాదాలు వచ్చాయి. మెఫీబోషెతు తనను తాను తగ్గించుకున్నందుకు మెఫీబోషెతుకి మీకా అనేటువంటి కొడుకున్నాడు. ఆ యొక్క మీకా అనేటువంటి వ్యక్తికి అనగా మెఫీబోషెత్ కొడుకు కూడా అక్కడ రాజభోజనం దొరికింది. మళ్ళీ చెప్తాను, యోనాతాను చేసిన నిబంధన బట్టి మెఫీబోషెతు బల్ల దగ్గర భోజనం చేస్తున్నాడు. మెఫీబోషెత్ తనను తాను తగ్గించుకొని చచ్చిన కుక్క వంటి వాడిని నన్ను నువ్వెంత ప్రేమిస్తున్నావు అనని తగ్గించుకున్నప్పుడు మెఫీబోషెత్ కుమారుడు మీకా ఆశీర్వదించబడుతున్నాడు. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే, నువ్వు ఏ వయసులో ఉన్న తండ్రివైనా ఈ ఉపవాస దినాల్లో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునితో నిబంధన చేసుకుంటే నీ పిల్లల పిల్లలు రాజభోజనం చేసేటువంటి ఉన్నత స్థాయికి వస్తారు. ఎక్కడి నుంచి అంటే లోదెబార్లో ఉన్న మాకీరు ఇంట్లో నుంచి రాజభోజనం చేసేటువంటి రాజబల దగ్గరికి వచ్చారు. ఇది మానవాళి వేదన భారమును సమిష్టిగా పంచుకుంటా, అంటే యోనాతాను చనిపోయినప్పటికీ కూడా అతడు చేసిన నిబంధన మాత్రం బ్రతికుందని జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. 2వ పాయింట్లోకి మనం వచ్చినట్టయితే సువార్త పాఠంలో మనం చూద్దాం. సువార్త పాఠంలో యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు, ఇంట వాకిట కూడా స్థలం లేదు. అంత కిక్కిరిసిపోయినటువంటి జనసమూహం ఉన్నటువంటి స్థలానికి కొందరు ఒక పక్షవాయువు గలవాడిని మంచం మీద పట్టుకొని వచ్చారు. తీసుకెళ్ళడానికి స్థలం లేదు, ఇంటి పైకప్పు విప్పారు, ఆ యొక్క పరుపుతోటి ఆయన్ని దింపారు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తారా ప్రియులారా? బాధపడేది ఎవరు? ఆ యొక్క పక్షవాయువు గలవాడు. మోసుకొచ్చేది ఎవరు? మనుషులు. మోసుకొని వచ్చేటట్టుగా ఏర్పాటు చేసిందేమో విశ్వాసులు.
జాగ్రత్త మనం చూస్తాం. నలుగురు మాత్రం విశ్వాసులు కాదు, కొందరు నలుగురు మనుషుల చేత వారిని మోయించుకొచ్చారు. కొందరంటే ఆయన ఇంటి వారు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఈ సమిష్టి అనేది యేసు ప్రభు ఉన్న స్థలంలో కనబడుతుంది. మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు ఉన్న స్థలంలోనే ఆ సమిష్టి. ఏ సమిష్టి అంటే ఇంట వాకిటి కూడా స్థలమైనటువంటి సమయంలో ఇంటి కప్పు విప్పి పరుపుతో దింపడం అంటే మీరు జనరల్గా కూడా ఆలోచన చేయండి ఎట్లా ఉంటుందో. అసలు ఆ పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ నువ్వు ఆలోచన చేస్తే, మనమందరం ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం, కొంతమంది వచ్చి పైకెక్కి ఇంటి కప్పు విప్పుతున్నారు. అదంతా ఎవరి మీద పడుతుంది? ఆ ఇంటి కప్పు విప్పుతూ ఉంటే ఎవరి మీద పడుతుంది? లోపల కూర్చున్న వాళ్ళ మీద, యేసయ్య మీద పడదా? కానీ ఆ ఇంటి యజమానుడు ఒక మాట అనలేదు, ఆ ఇంటి లోపల కూర్చున్న వాళ్ళు ఒక మాట అనలేదు, కనీసం వాకెట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఒక మాట అనలేదు. అరే యేసు ప్రభు బయటకు వచ్చినాక మీరు స్వస్థత పొందొచ్చు కదా అని ఎవ్వరు కూడా అనలే. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు అక్కడ. అందరి మనసులు, అందరి ఆలోచనలు యేసు ప్రభు మీదనే ఉన్నాయి తప్ప వేరే వాటి మీద లేవు. యేసు ప్రభు ఉన్న కాడ మాత్రమే ఈ మానవాళి వేదన భారమును సమిష్టిగా పంచుకోవడం జరుగుతుంది. అంటే వారి ఇంటి కప్పు తీసేస్తుంటే ఇంటి యజమానుడు సహకరించాడు, వారు పరుపుతో దింపుతుంటే లోపల కూర్చున్న వాళ్ళు సహకరించారు. అందరూ ఒకళ్ళకొకళ్ళు ఆ పక్షవాయువు గల వాని యొక్క వేదన భారాన్ని అందరూ కూడా సమిష్టిగా సహనంతో పంచుకున్నారు. జాగ్రత్త వినండి, సహనముతో పంచుకున్నారు. అంటే సహించడం కూడా ఆ భారంలో ఒక బాధ్యత. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే యేసుప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచి నీ పాపములు క్షమించబడినవి అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు అరే పాపములు క్షమించడానికి ఈయనెవరని చెప్పేసి అంటున్నాడు. కానీ యేసు వారి హృదయాలోచనలు ఎరిగి చెప్తున్నాడు, పాపములు క్షమించడం సులభమా, నీ పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభం అనుకుంటున్నారా? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. మనకి కనబడేదేమో పక్షవాయువు గలవాడు. యేసు ప్రభు చెప్తాడు నీ పాపములు క్షమించబడినాయి. అంటే ఈ పాపమునకు ఆ పక్షవాతానికి సంబంధం ఉందని చెప్తున్నాడు అక్కడ. జాగ్రత్త మనం గమనిస్తే ఈ పాపములు క్షమించబడితే ఆ పక్షవాయువు నుంచి విడుదల కలిగింది. ఇప్పుడు ఇక్కడ ఏ భారం కనబడుతుందంటే పక్షవాతం అనే భారం కనబడట్లేదు ప్రియులారా, పాప భారం. అందరికి కనబడేది పక్షవాతం, రోగ భారము. కానీ యేసు ప్రభు చూసేది పాప భారం. కాబట్టి వాని పాపములు క్షమించాడు, దేవుడు వాడిని స్వస్థపరిచాడు. ఇక్కడ మనం చూసినట్టయితే పాప భారం అంటే కూడా రోగ భారమును సమిష్టిగా పంచుకున్నటువంటి విశ్వాసులు. ఏనా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, స్నేహితుని భారములను బాధ్యతలను పంచుకున్నటువంటి దావీదు ఉన్నాడు. రోగం యొక్క పాపం యొక్క భారం పంచుకున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. ఆ తర్వాత మనము 3వ పాయింట్, 4వ పాయింట్, 5వ పాయింట్ నేను మీకు వరుసగా చెప్తాను. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమైతే అంటే యోనాతాను కుమారుని ప్రేమించిన దావీదుకి ఎప్పుడు సాధ్యమైంది, ఈ పక్షవాయు గలవాడిని మోసుకొని వచ్చినటువంటి ఈ రోగులకు ఎప్పుడు సాధ్యమైంది ఇదంటే ప్రేమతోటే సాధ్యం. ప్రేమ లేకపోతే ఎవ్వరం కూడా ఎవరికి సహాయం చేయరు. అందుకనే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవని నన్ను 2వ ఆజ్ఞయు దాని వంటిది అంటాడు. మళ్ళీ చెప్తాను, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాని ప్రేమింపవనని 1వ ఆజ్ఞయు కదా. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవని 2వ ఆజ్ఞయు దాని. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవి. కాబట్టి ప్రియులారా గమనించండి, 1వ ఆజ్ఞ నీకు దేవునికి సంబంధించింది, 2వ ఆజ్ఞ నీకు సమాజానికి లేకపోతే మానవాళికి సంబంధించింది. నీకు మానవాళికి సంబంధించింది 2వ ఆజ్ఞ, నీకు దేవునికి సంబంధించింది 1వ ఆజ్ఞ. ఈ రెండింటిని ఏమంటారంటే ప్రేమ ఆజ్ఞలు అంటారు. నువ్వు దేవునితో ప్రేమ కలిగి ఉంటే నువ్వు మానవాళితో ప్రేమ కలిగి ఉంటావు, అంతే కదా. ఇది ఎవరిలో మనం చూసామంటే యేసు ప్రభులో చూసాం. అందుకనే యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటే ఎవడైనా నువ్వు పాపం చేసిన యెడల
1 John 2nd chapter verses 1 and 2. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైనాడు. అంటే మానవాళి అంతటి కూడా శాంతికరమైన వాడు ఎవరంటే ఉత్తరవాది అయినటువంటి యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభువులోని మాత్రమే మనకు కనబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఆ యొక్క పాపిని ప్రేమించడం అనేది యేసు ప్రభుకే సాధ్యమైంది. పాపి కొరకు ప్రాణం పెట్టడం అనేది మానవాళికి, పాపికి అనే దానికంటే మానవాళికి ప్రాణం పెట్టడం అనేది యేసయ్యకే సాధ్యమైంది. మానవాళిని ప్రేమించడం దేవుని కుమారునికే సాధ్యమైందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే 3 విషయాలు నేను మీకు చెప్తాను, అవి మీరు వరుసగా రాసుకోండి. నేను మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే దావీదుని గురించి చెప్పాను. రెండో పాయింట్ ఏం చెప్పానంటే సువార్త పాఠం గురించి చెప్పాను. ఓకేనా? పాపములు క్షమించబడడానికి మానవులు సమిష్టిగా ఉన్నారు. ఎవరిని బట్టి అంటే ఒకళ్ళొకళ్ళు ఎందుకు కోఆపరేట్ చేసుకుంటే జస్ట్ బికాజ్ ఆఫ్ క్రైస్ట్. యేసుని బట్టి మాత్రమే వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహకరించుకున్నారు. అక్కడ ఒకరి పాప భారం నుంచి వాడికి విడుదల జరిగింది, ఒకరి రోగ భారం నుంచి విడుదల జరిగింది. దావీదు మాకీరు ఇంట్లో నుంచి మెఫీబోషెతుని రాజభోజన బల్ల దగ్గర తీసుకొచ్చాడు. ఆయన భారం మొత్తం మాకీరు ఇంట్లో వదిలిపెట్టేశాడు. ఇప్పుడు క్షేమకరంగా జీవిస్తున్నాడు. మూడోది ఏం చెప్తానంటే వరుసగా మీరు రాసుకోండి. అక్కడ నెంబర్ 3 ఏముందంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇది మీకు ఇవ్వబడుతున్న ఆజ్ఞ. తండ్రి నన్ను ఎట్లయితే ప్రేమించాడో నేను మిమ్మల్ని ఎట్లయితే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలన ఆజ్ఞయే నాది. ఇది యేసు ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ. అంటే వేదన భారమును అందరం కూడా పంచుకోవాలంటే అది ఒక ప్రేమకే సాధ్యం. ఎప్పుడు సాధ్యం అంటే మిమ్మల్ని మీరు ఎట్లా ప్రేమించుకుంటారో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమలోనే భారము, బాధ్యత, బరువు అన్నీ ఉంటాయి. ఓకే కదా? యోసేపు తన అన్నల పిల్లలను కూడా ప్రేమించాడు. అందుకే నేను మిమ్మల్ని మీ పిల్లలందరినీ కూడా పోషిస్తా అని చెప్పి తండ్రి యొక్క కుటుంబ భారాన్ని తీసుకున్నాడు. అందుకే యోసేపుని ఫలించడు కొమ్మ అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే పాయింట్ నెంబర్ 3 అంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ. ఇది సర్వమానవాళికి చెందింది. నెంబర్ 4 అక్కడ మనం చూసినట్టయితే మీరు ఒకరి భారమును ఒకరు భరించాలి. మీరు ఒకరి భారమును ఒకరు భరించాలి. ఇది పత్రిక పాఠంలో గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మీరు ఒకరి భారమును ఒకరు పంచుకుంటూ క్రీస్తు నియమమును నెరవేర్చండి అని చెప్పేసి అన్నాడు. అనగా దీన్ని గూర్చేటువంటి వాక్యము మీకు చాలా వాక్యాలు కనబడతాయి ప్రియులారా. కానీ అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మీ భారాన్ని మీరే భరించుకుంటే మంచిది అంటాడు. ప్రస్తుత దినాల్లో ఎవరి భారాన్ని ఎవరు పంచుకునేటట్టుగా లేరు ప్రియులారా. ఎవరు చూడండి, నేను పలాది చేస్తే నాకేంటి, నాకేమొస్తుంది, నాకేమిస్తారు. ఉన్నవాళ్ళు అంతే ఉన్నారు, లేని వాళ్ళు కూడా అంతే ఉన్నారు పిల్లారా. నేను పలాది చేస్తే నువ్వు నాకేమిస్తావు. యేసుప్రభు చెప్తుందంటే ఒకడిని నువ్వు 1 మైలు రమ్మంటే వాంతో 2 మైలు కూడా వెళ్ళమని చెప్తున్నాడు. కానీ ఈ రోజులు అట్లా లేవు ప్రియులారా. 1 మైలు మనతోటి వచ్చి 2వ మైలు నీతో వస్తాను నాకేమిస్తావు అనేటువంటి దినాల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనం గమనించుదాం. ఏంటి అనంటే గలతీ 6:2లో పాయింట్ నెంబర్ 4. ఓకేనా? పాయింట్ నెంబర్ 3 మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. పాయింట్ నెంబర్ 4 మీరు ఒకరి భారంలో ఒకరు భరించుకోవాలి. పాయింట్ నెంబర్ 5 తెస్సలోనికై మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4
18. ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి. యేసయ్య చెప్పాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి. పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, మీరు ఒకరి భారాన్ని ఒకరు పంచుకోండి. పౌలు వీళ్ళకేం చెప్తాంటే, ఎవరికి తెస్సలోనిక సంఘాన్ని చెప్తుంటే, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. 1 Thessalonians 4th chapter verses 18. తర్వాత చూడండి, 3 అయిపోయింది, 4 అయిపోయింది. నెంబర్ 5లో ఏం చెప్తారంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తారంటే, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. 3, ఒకరి భారం ఒకరు పంచుకోండి. 4, ఒకరినొకరు ఆదరించుకోండి, దుఃఖపడొద్దు, ఆదరించుకోండి. దుఃఖంలోకి ఏం కావాలి? ఆదరించుకోండి కదా. 3 ప్లస్ అవి ఒక 2, 5. 6వది ఏంటంటే, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి కదా. అంటే నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదై కదా, అవునా? అంటే రోగిని స్వస్థపరుస్తుంది, అది బహుబలం కలిగినటువంటి ప్రార్థన అని చెప్తాడు. ఒకరు ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత నెంబర్ 7 ఏంటంటే, నీ పనుల భారము యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ ఉద్దేశం సఫలం చేస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, మీ పనుల భారము ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోండి. నీ పనుల భారము యెహోవా మీద మోపు. నీకెన్ని పనులు ఉన్నాయి చెప్పు. అదే కీర్తనలు 55:22లో నీ భారం యెహోవా మీద మోపు అని చెప్తాడు. నీవు పనులు ఏ పనులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నా భారము సులువైనది, నా కాడి తేలికైనది చెప్తున్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ భారములన్నిట్లో కూడా నీ పనుల భారం అంతా కూడా నువ్వేం చేయాలంటే దేవుని మీద మోపినట్టయితే, విశ్వాసంతో ఉన్నట్టయితే, అప్పుడు ఆయన నీ ఉద్దేశమును సఫలపరుస్తాడు. నీ ఉద్దేశం సఫలం కావాలంటే, నీ పనులు సఫలం కావాలంటే, నువ్వు ముందు నీ భారాన్ని దేవుని మీద మోపు. సామెతలు 3:6-7 అంటాడు, నేను జ్ఞానిని కదా అనొద్దు, నీ సమస్త అధికారమును దేవునికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ పనులను సఫలం చేస్తాడంటాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే చివరి చెప్తాడంటే, పౌలు ఒక మాట చెప్తాడు, సువార్త ప్రకటింపవలన భారం నా మీద ఉంది, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తా ప్రియులారా, ఇది ప్రసంగం కాదు, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. నువ్వు సమిష్టిగా ఉంచుకోవాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్తున్నావు కదా. మరి నువ్వేది చేయాలనుకున్నా కానీ ప్రేమ లేకపోతే నువ్వేది కూడా చేయలేవు. మళ్ళీ చెప్తాను, దేవుని ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమైంది. ఎంతోమంది పేదలకు భోజనాలు పెడుతున్నారు. మరి క్రైసిస్, కరువు వచ్చినప్పుడు, మరి లేకపోతే ఈ తుఫాన్లు, లేకపోతే వరదలు ఇవి వచ్చినప్పుడు ఎన్నో మంది సహాయం చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మానవాళికి ఎప్పుడు సాధ్యమైందంటే క్రీస్తు ప్రేమతోటే సాధ్యమైంది. ఇవన్నీ ఏంటంటే ఆత్మలను గూర్చిన భారం ఎవరికి? యేసయ్యకి. అందుకే లూకా 19:10లో నశించిన దాని వెదకి రక్షించే భారం కదా. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. మత్తయి 1:21. ఇప్పుడే చెప్తుంటే అతని భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అతని రాజ్యము శాశ్వత రాజ్యం. అతని భుజం మీద ఏముందంటే రాజ్యభారం ఉంది. ఆ రాజ్యం ఎవరిదంటే యేసయ్య రాజ్యం. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్తున్నాడు కదా. మరి ఆయన రాజ్యం ఏం సంబంధం అంటే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16-17 వచనంలో ఏమన్నట్టే, మీకు మేలైన దాన్ని దూషణ పాలు కానీయకుడి, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందలి ఆనందమైనది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనము ఏదో ఇచ్చి చేయొద్దు, కానీ
మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఈ మాటలతో తెస్సలోనికైలారా 4:18 తెస్సలోనికైలారా మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా కదా 66:13 యెషయా ఆదరించుకోండి. లేదా ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఒకరి భారం ఒకరు పంచుకోండి. ఒకరిని ప్రేమించాలి, భారం పంచుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆదరించాలి. ఇవి లోకంలో జరగాల్సినటువంటి విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే యేసయ్య యొక్క శిలువలో చూస్తాం. అయితే ఒక్కటి మర్చిపోకండి, ఒక భారం చెప్తాను. కురేనుడైన సీమోను యేసు ప్రభు యొక్క శిలువ భారాన్ని మోసేటువంటి గొప్ప అవకాశాన్ని పొందిన ఒక వ్యక్తి. ఆయన పేరు రాయబడ్డది, ఆయన కుమారుల పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా ప్రియులారా? ఒక్క అవకాశం వచ్చింది. అది ఆ యొక్క మార్కు సువార్తలో ఆ యొక్క 15వ అధ్యాయంలో 21వ వచనంలో ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనంలో చెప్తా. అంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క సిలువను మోయడానికి పల్లెటూరు నుంచి వచ్చేటువంటి కురేనైన సీమోన్ని బలవంతం చేసి ఆ సిలువను ఆయన మీద పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అర్థమంటే సిలువ భారమును మోసేటువంటి ధన్యత ఎవరికి దొరికిందంటే కురేనైన సీమోనికి దొరికింది. ఈ శ్రమల దినాల్లో మనం ఏం చేయాలంటే మన సిలువను మనం ఎత్తుకొని మనము ఇతరులను, దుఃఖంలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, మరణంలో ఉన్నవారిని, భారంలో ఉన్నవారిని, ప్రార్థన అవసరం ఉన్నవారిని, వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా చెప్తే పౌలు తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చెప్తాడు. సహోదరులారా, మా నిమిత్తము ప్రార్థన చేయండి. 23వ వచనం, సహోదరులారా మా నిమిత్తము ప్రార్థన చేయండి. నిజమే, ఈ లోకంలో నువ్వెంతమందిని సంపాదించుకున్నా, ఎన్ని గొప్ప పనులు చేసినా, నువ్వు ఎంత మంచి ప్రసంగాలు చేసినా, నువ్వు సంపాదించుకోవాల్సిన ఒక్క వ్యక్తిని అంటే ఒక ప్రార్థన చేసే వ్యక్తిని సంపాదించుకోవాలి. అందుకే చెప్తాంటే మీరు ఒకరు ప్రార్థన చేయండి. అందుకే మీకు ప్రతిసారి నేను ఈ వాక్యం అయిపోయినాక చెప్తాను, సహోదరులారా నా నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్తాను. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళని సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకుంటే అయిపోద్ది, స్నేహితులు సంపాదించుకుంటే అయిపోతారు, ఇంకెవరిని సంపాదించుకున్నా అయిపోతుంది. కానీ ప్రార్థన చేసే వాళ్ళ యొక్క ప్రార్థన, అది నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ ప్రతి ఒక్క దైవజనునికి ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ప్రియులారా, ఒక దైవజనుడు ఎన్నో కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎన్నో కుటుంబాలు ఒక దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నాయి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మనం చూసినప్పుడు 5వ వచనంలో మనం చూస్తే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. 12:5 అంటే అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురు తెల్లారితే చచ్చిపోతాడని చెప్పి తెలిసి కూడా ఆ ఆల్ నైట్ ప్రేయర్ అక్కడ జరుగుతుంటే మేడగదిలో అప్పర్ రూమ్లో, ఇక్కడ పేతురు చెరసాల్లో హాయిగా నిద్రపోతున్నాడు. ఒకప్పుడు ఈ దైవజనంతో వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు. ఒకప్పుడు ఈ దైవజనం దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి స్థాయికి వచ్చారంటే, మానవాళి వేదన పంచుకోవడం అంటే వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారంటే, దుఃఖంలో మరణంలో ఉన్నటువంటి తన యొక్క సేవకుని కొరకు వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన గెలిచింది. చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి, ఇనుప గవినితో సహా తెరవబడ్డది. పరలోకం నుండి దూత వచ్చి పై వస్త్రం వేసుకొని పేతుని బయటికి తీసుకొని వచ్చిన. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, సేవకుడా నీ ప్రార్థన సంఘానికి ఎంత బలమైందో, సంఘస్థులందరి యొక్క ప్రార్థన నీకు దీవెనకరం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నేను ధైర్యంగా చెప్పగలను, నేను సేవ చేసిన సంఘాల్లో ఉన్న ప్రతి సంఘము చేతులెత్తి నేను వందనాలు చెప్తున్నాను, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి అనేక మంది సేవకులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది నా కొరకు ఫోన్ చేస్తున్నారు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, అయ్యా మీ వాక్యం మమ్మల్ని ధైర్యపరుస్తుంది అన్నప్పుడు నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థనలు నాకు చాలా బలాన్ని ఇస్తున్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, నన్ను తన కృపకు పాత్రలు చేస్తున్నాయి. కనుక మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రార్థన మీకు
కుటుంబములకు, పిల్లలకు, సంఘములకు దీవెనకరంగా ప్రతిష్ఠించబడునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఇట్స్ ఎ ప్రాక్టికల్ సెర్మన్, నాట్ ఏ సెర్మన్. ఇది ప్రసంగం కాదు, ఇది క్రియలతో కూడినటువంటి నిజమైనటువంటి ప్రసంగం అని జ్ఞాపకం చేస్తున్నా. ఒకరినొకరు ప్రేమించడం అంటే మాటలతో కాదు, ఒకరికొకరు ప్రార్థన చేయడం అంటే మాటలు కాదు, ఒకరిని భారం ఒకటి భరించాలంటే మాటలు కాదు, ఒకరినొకరు ఆదరించాలంటే మాటలతో ఆదరిస్తే కుదరదు. కాబట్టి ఇట్స్ ఎ ప్రాక్టికల్ సెర్మన్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. ఉపవాస దినములు అంటేనే ప్రాక్టికల్. ఉపవాసం అంటే ప్రసంగం కాదు, ఉపవాసం అంటే నిజ జీవితంలో ఉన్నటువంటి కార్యం జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రములు. దుఃఖంలో ఉన్న బిడ్డలను, వేదనలో ఉన్న బిడ్డలను ఆదరించడం మాకు నీవు నేర్పించిన మంచి మార్గం కనుక ఒకరితో ఒకరు మంచి మాటలతో ఆదరించి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే భాగ్యం దయచేయండి. యేసయ్యా, మేము ఒకరినొకరు ప్రేమించటకు మాకు నేర్పించండి. ఒకరి భారం ఒకరు పంచుకుంటూ సహాయం చేయండి. ఒకరికొకరు ప్రార్థన చేయటకు మాకు నేర్పించండి. నాయన, దావీదు, యోనాతాను ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా విశ్వాసులైన సహోదరులు పక్షవాయు గలవాడిని మోసినట్టు మేము కూడా సంఘంలో అనేకులను ఆదరించటకు, సమాజంలో అనేకులకు సహాయం చేయటకు ప్రార్థించే యోగ్యమైన మంచి మనసును మాకు దయచేసి నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని ఈ వాక్య సందేశంలో నుంచి లోతైన మర్మములు అనేకులైన బిడ్డలకు, దైవజనులకు తెలియచేయండి. నాయన, మమ్ములు మేము ప్రేమించుకుంటా కాదు, కానీ నీ ఆజ్ఞ ప్రకారము అనేకులు ప్రేమించే భాగ్యం దయచేసి నాయన, హృదయపూర్వకంగా నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం సహాయం చేయండి. నాయన, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించటకు, నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించమన్నావు కనుక మా పొరుగు వారి యేసులోన కానీ జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ ఈ వాక్య పరిచర్య కొరకు సిద్ధపరచున్న దైవజనులకు, సంఘములకు ఎప్పుడూ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనేటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రియులారా, అనేకులకు షేర్ చేయండి. మరి ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేయండి. ఉపవాస దినాల్లో మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనుషులందరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఈ మార్చి నెలలో మనందరి బ్రతుకులను మార్చునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డారా, నేను మీకు పోయిన వారం చెప్పిన వాక్యంలో మా దగ్గర ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడని చెప్పి నేను మీకు చెప్పాను. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు మీకు పాటలు వినబడుతున్నాయి కదా, చర్చి పక్కన ఇల్లు వాళ్ళది, అక్కడ పాటలు పాడుతున్నారు. మానవాళి వేదన భారంను సమిష్టిగా పంచుకుంటా అంటే మీరు వినే పాటలే సజీవ సాక్ష్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఆ ఇంటి వారికి ఆదరణ కలిగినట్లుగా, ప్రసాద్ యొక్క ఇంటి వారిని దేవుడు ఆదరించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన కృప మనకు నిత్యము తోడైనుగాక. బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, అనేకులతో మీరు పంచుకోండి. అట్టి కృపలో మనం ముందుకు వెళ్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్.